సో మీరు మోదీకి అత్యంత ప్రియమైన శిష్యులు ఒప్పుకుంటారా? ఆయనకుంటే చాలా మంది శిష్యుల్లో మీరు ఒక మోస్ట్ ఇంపార్టెంట్ శిష్యులు అని చెప్పి ఒప్పుకుంటారా? శిష్యులు ఒప్పుకుంటా. సో ఇప్పుడు కిషన్ రెడ్డి టార్గెట్ ఏంటి? సికింద్రాబాద్లో గెలిచి మళ్ళీ కేంద్ర మంత్రి అవటమా, భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అవటం? ఈ రెండు కూడా నా చేతిలో లేనటువంటి పనులు. ఇప్పుడు నాకు టికెట్ ఇచ్చారు కాబట్టి సికింద్రాబాద్ ప్రజల ఆశీస్సులతో గెలవడమే 1 పాయింట్ ఫార్ములా. ఇప్పుడు మంత్రి అవుతానో కాదో, పార్టీలో ఏదైనా బాధ్యత ఇస్తారో లేదో, లేకపోతే సాధారణ ఎంపీగా ఉంటానో చెప్పలేను, కానీ ఖచ్చితంగా నేను ఎంపీగా మాత్రం గెలుస్తాను. సికింద్రాబాద్ ప్రజలకు సేవ చేస్తాను మరో 5 సంవత్సరాలు. సికింద్రాబాద్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. సికింద్రాబాద్లో ముస్లిమ్స్ ఉంటారు, క్రిస్టియన్స్ ఉంటారు, నార్త్ ఇండియన్స్ ఉంటారు, ఒక మిక్స్డ్ కల్చర్ ఉంటుంది. మీరు గత ఎన్నికల్లో గెలిచారు, ఇప్పుడు మళ్ళీ అక్కడ గెలవటానికి మీరు ఎంచుకుని ఇప్పుడు మీరు తీసుకున్న టఫ్ డిసిషన్స్ ఏదైతే రిజర్వేషన్లు రద్దు, ముస్లిం రిజర్వేషన్లు రద్దు, ఇతరత్ర ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని అధిగమించి సికింద్రాబాద్లో మళ్ళీ బయటపడగలుగుతారని చెప్పి నమ్ముతున్నారు. ఒకటి, ముస్లిం రిజర్వేషన్ విషయంలో మేము కొత్తగా డిసిషన్ కాదు ఇది. నా ఒక్క ఓటుతో కరోనా సంక్షోభ సమయంలో నాకు స్వనిధి మద్దతు లభించింది. ఇప్పుడు నేను వేసే ఓటుతో ప్రతి సంక్షోభంలో సహాయం లభిస్తుంది. ఇది మన మోదీ గ్యారంటీ. మరి నా గ్యారంటీ? మరోసారి మన మోదీ సర్కార్. కమలం పువ్వుకు ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం. రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడైతే రిజర్వేషన్ పెట్టారో అసెంబ్లీలో నేను ఒక్కడినే ఆ రోజు వ్యతిరేకంగా ఓటు వేశాను. ఆ రోజే చాలా పోరాటాలు చేశాం మేము. చివరకు హైకోర్టుకు వెళ్ళారు, వాదించాము, గెలిచాము కూడా. మేము కొట్టేసింది రిజర్వేషన్. కాబట్టి మళ్ళీ దాన్ని సుప్రీంకోర్టు తెచ్చుకున్నారు వాళ్ళు. కాబట్టి మేము కొత్తగా చెప్పిన విషయం కాదు. వాస్తవంగా మేము మతానికి వ్యతిరేకం కాదు. ఈరోజు మతపరమైన రిజర్వేషన్స్ వ్యతిరేకం తప్ప ముస్లింలకు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ. నాకు సంబంధించినంత వరకు ఈరోజు నాకు ముస్లిమ్స్ కూడా చాలా పెద్ద ఎత్తున అన్ని ప్రాంతాల్లో నాకు అనుకూలంగా ఓటేస్తారు. ఇప్పుడు కూడా అదే రకమైనటువంటి వాతావరణం ఉంది. ఎట్లా రిజర్వేషన్లు రద్దు చేస్తా అన్న మీకు ఓటేస్తారా? ఎంతమందికి రిజర్వేషన్స్ వస్తున్నాయండి? ముస్లిం రిజర్వేషన్ ఎంతమంది లాభం జరుగుతున్నది? వాళ్ళ జనాభా ఎంత? వాళ్ళకు ఎన్ని ఇళ్ళకు వాళ్ళ లాభం జరుగుతుంది? ఎక్కడ వాళ్ళకు దాని రిజర్వేషన్ పేరు మీద అసలు ప్రభుత్వ ఉద్యోగాలు ఎన్ని వస్తున్నాయి? కాబట్టి ప్రజలలో ఇది రాజకీయపరమైన అంశమే తప్ప మేము ఒక ఐడియాలజికల్గా మేము ఫైట్ చేస్తున్నామే తప్ప ఇది ముస్లింలకు కూడా పూర్తిగా రిజర్వేషన్ కారణంగా అందరూ లబ్ధి పొందుతుందని అనుకోకూడదు. నా ఒక్క ఓటుతో ఇంటికి ఉచిత రేషన్ వచ్చింది. ఇప్పుడు నేను వేసే ఓటుతో 5 ఏళ్ల పాటు ఉచిత రేషన్ వస్తుంది. ఇది మోదీ గ్యారంటీ. మరి నా గ్యారంటీ? కమలం పువ్వుకు ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం. సికింద్రాబాద్లో క్రిస్టియన్ కమ్యూనిటీ కూడా చాలా ఎక్కువగా ఉంటారు. వాళ్ళు ఏ రకంగా భారతీయ జనతా పార్టీకి మీకు ఓటేస్తారు? ఎందుకు వేయకూడదని నేను అడుగుతున్నాను. మణిపూర్ లాంటి ఇన్సిడెంట్స్ క్రిస్టియన్స్ని హర్ట్ చేసే అవకాశం లేదు. మణిపూర్ బీజేపీకి ఏం సంబంధం? అక్కడ 2 కమ్యూనిటీలు కొట్లాడుకున్నాయి. మేము కానీ బురదంతా బీజేపీకి పూస్తారు. రాహుల్ గాంధీ అది ప్రయత్నం చేశాడు, ఓట్ బ్యాంక్ రాజకీయాలు. ప్రజలు అంత మెచ్యూర్డ్ ఉన్నారా అర్థం చేసుకోగలిగినంత? డెఫినెట్గా. ఇక్కడ మేము ఏమైనా అన్యాయం చేసిన ఎవరికైనా వ్యతిరేకంగా మాట్లాడాము? ఇక్కడ ఏదైనా వాళ్ళకి ఇన్సిడెంట్స్ అయితే వాళ్ళకి అందుబాటులో లేమా? వాళ్ళ ఫెస్టివల్స్కి వెళ్ళామా? వాళ్ళు మా ఇంటికి రారా, మేము వాళ్ళ ఇంటికి వెళ్ళామా? సివిక్ ప్రాబ్లమ్స్ ఏమన్నా చేస్తాం కదా. క్రిస్టియన్ బస్తీలలో ఉన్నటువంటి సివిక్ ప్రాబ్లమ్స్ ఏమన్నా కూడా ఏ రకమైనటువంటి హిందువా, ముస్లిమా, క్రిస్టియన్ అని చూడకుండా వివక్షత లేకుండా మేము ఉన్నంతలో మాకున్నంత శక్తి మేరకు వాళ్ళకు కూడా మేము అన్ని రకాలుగా సహకారం అందిస్తాం. కాబట్టి మణిపూర్ ఇన్సిడెంట్ ఈజ్ డిఫరెంట్. అది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు, జడ్జిమెంట్ కారణంగా అక్కడ ఉద్రిక్త వాతావరణాలు వచ్చినాయి. అక్కడ ఏమవుతుందంటే, నేను నార్త్ ఇండియాకి సంబంధించిన నార్త్ ఈస్ట్ మినిస్టర్ని, డోనర్ మినిస్టర్ని. అక్కడ పోలీస్ ఫైరింగ్ చేస్తామంటే కూడా భయపడే పరిస్థితి లేదు. ఇంకా ఎక్కువ ప్రాణ నష్టం కలుగుతుంది. కాబట్టి ప్రాణ నష్టం తగ్గించే క్రమంలో కొద్దిగా వైలెన్స్ పెరుగుతూ ఉంది. మరింత కఠినంగా ఉంటే ప్రాణ నష్టం జరుగుతుంది. కాబట్టి వాళ్ళు ఎంతకైనా తెగించి ఈ యొక్క రిజర్వేషన్కి సంబంధించిన అంశాలు కావచ్చు, వాళ్ళ క్యాస్ట్కి సంబంధించిన అంశాలు కావచ్చు, వాళ్ళు పట్టింపులకు పోయి అక్కడ ఘర్షణ చేస్తూ ఉంది. సాధ్యమైనంత వరకు వైలెన్స్ తగ్గించే ప్రక్రియలోనే భారత ప్రభుత్వం తప్ప మేము చాలా సంయమనంతో ఉన్నాము. లేకపోతే ఇంకా ఎక్కువ ప్రాణ నష్టం జరిగేది అక్కడ.